ఈ ప్రభు దినాన పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధికి సద్భక్తితో కూడి వచ్చిన సంఘం అంతటిని క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క దయా ప్రేమ కనికర హస్తాలు మనందరిపై మెండుగా కుమ్మరించబడుతూ ఉంది. ఆశీర్వాదకరమైన ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణం చేయడానికి ఒకరికొకరు బలపరుచుకొడుతూ ముందు కొనసాగుతూ ఉన్నాము. అయితే పేతురు రాసిన మొదటి పత్రికలో నుంచి ఓ విశేషమైనటువంటి సంగతిని పేతురు మనకు గుర్తు చేస్తూ తెలియజేస్తున్నటువంటి సందర్భంలో దీన్ని గ్రహించినట్లయితే మనకు ఆపాదించబడ్డ ఆధిక్యత ఎంత గొప్పదో గ్రహించగలుగుతాం. ఇందులో విశేషంగా రక్షించబడ్డటువంటి సమూహము పొందుతూ ఉన్నటువంటి ఆనందాన్ని గురించి ప్రస్తావించి ఆ ఆనందంలో ఉన్నటువంటి మరొక విశేషతను 9వ వచనంలో ఒక పదంలో రూపంలో చెప్పాడు. తొమ్మిదవ వచనం అక్కడ ఏమని రాయబడిందంటే, చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారమై ఆనందించుచున్నారు అని రాశారు. చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం అంట. ఎలా ఉంటుంది అది? సంతోషం అంటే దానికి భాష ఉంది, వ్యక్తపరుస్తాం. సంతోషాన్ని వ్యక్తపరచకుండా ఉండలేము. అది అంతరంగంలో కలిగేటువంటి ఓ గొప్ప అనుభూతి. మనకు అత్యంత సమీపస్తులైన వారితోటి కానీ, మన కుటుంబంతో కానీ, మనల్ని ప్రేమించే వారితో కానీ ఆనందాన్ని షేర్ చేసుకుంటాం. కానీ పేతురు మాట్లాడుతున్న ఈ మాటల్లో చెప్పనశక్యమైనటువంటి మహిమాయుక్తమైనటువంటి సంతోషం ఉంటాం. అది ఎలా ఉంటుందో ఎప్పుడన్నా దీని గురించి ఆలోచించారు? ఇది ఈరోజు మన లక్ష్యం. ఇందులో సంతోషంతో పాటు మహిమ కూడా పొందుపరచబడింది. మహిమ సంతోషాలు రెండు కలిసి ప్రయాణం చేసేటువంటి ఒక ఆత్మీయ అనుభూతి గురించి పేతురు ప్రస్తావన తెచ్చాడు. అయితే ఈ చెప్పనశక్యమైనటువంటి సంతోషానికి
ఈ పదం మనకు అర్థమైనా కాకపోయినా దానికి ఒక ఆరంభం ఉంది, ఒక ఆధారం ఉంది. ఈరోజు ప్రభునందు మనకున్నటువంటి స్థితి ఏంటో మనకు వేరే చెప్పనవసరం లేదు. అయితే అది అర్థమైతే ఈ పదం కూడా అర్థమవుతుంది. చెప్పనశక్యము కానటువంటి సంతోషము, దానిలోనే మహిమ కూడా మిళితమై చేస్తూ ఉన్నటువంటి అనుభూతి. అందువల్ల ఈ చెప్పనశక్యముగానే సంతోషం యొక్క ఆరంభం ఎప్పుడు జరిగింది మన విశ్వాస జీవితంలో? ఎలాగా అంకురార్పణ జరిగింది? ఒకటో వచనంలో ఇలాగ రాశాడు. కొన్ని పదాలు ఉన్నాయి, 2వ వచనం, 1-2 వచనాల్లో. అదేంటంటే, ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై అనే మాట. ఆత్మ వలన పొందినటువంటి పరిశుద్ధత ఈ చెప్పనశక్యము కానటువంటి సంతోషానికి ఆధారం అంట. పొందిన వారై విధేయులగుటకును ఈ ఆత్మ ఒక్కటే చేసిన పని కాదు, ఇంకొక ప్రత్యేకమైనటువంటి పాత్ర యేసుక్రీస్తు రక్తం వలన జరిగినటువంటి ప్రోక్షణ. ఆ పక్కనే ఆ మాట ఉంది. ఇవి రెండింటిని బట్టి అక్కడేమన్నాడంటే, 3వ వచనంలో మరలా జన్మింపజేసిన అన్నాడు. ఆత్మ వలన పరిశుద్ధత చేత ప్రోక్షించబడ్డ క్రీస్తు యొక్క రక్తము వలన మన జీవితాలకు ఏం కలిగిందట? మరలా జన్మ జరిగింది. ఎంతమంది నమ్ముతున్నారు దీన్ని? రక్షణకరమైనటువంటి ఆత్మీయ జీవితము నిజంగా క్రొత్త జన్మ అని ఎంతమంది నమ్ముతున్నాం? మన గతం ఎంత దౌర్భాగ్యకరమైందో, ఎంత స్వేచ్ఛానుసారమైందో, ఎలాంటి దౌర్భాగ్య స్థితి నుంచి బయటపడ్డామో ఈ అనుభూతిని కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ పదాలు అర్థం అవుతాయి. దేనిని అసహించుకున్నామో, దేనిని విడిచిపెట్టామో, ఏ బంధకాల నుంచి తప్పించబడ్డామో అది గ్రహించుకున్నటువంటి వారు ఆత్మ వలన పొందినటువంటి పరిశుద్ధత, క్రీస్తు రక్తము వలన జరిగినటువంటి ప్రోక్షణ, జరిగినటువంటి కొత్త జన్మ, ఈ 3 చెప్పనశక్యముగానటువంటి సంతోషానికి ఆధారాలు. నీ చుట్టూ ఉన్నటువంటి కోట్ల మంది జనుల మధ్యలో నువ్వొక్కడవే ప్రత్యేకంగా గుర్తించబడితే అది నీకు ఎలా ఉంటుంది? కనీసం 10 మంది ఉన్నటువంటి చోట నీకు స్పెషల్ ఐడెంటిటీ లభిస్తే నువ్వు ఎలాంటి అనుభూతికి గురవుతావు? 10 మంది నీ చుట్టూ ఉన్నప్పుడు వారి మధ్యలో నీకు ప్రత్యేకత లభిస్తే నువ్వు ఎలాగా ఫీల్ అవుతావు అంటున్నాను నేను. అది కోరుకుంటావా లేకుంటే వద్దనుకుంటావా? గుర్తింపు కోరుకుంటాం. ఎప్పుడు ఇలాగే జరిగితే బాగుండు అనుకుంటాం. మనిషికి అది ఒక సహజ సిద్ధమైనటువంటి అనుభూతి.
అందులో ఆనందం అంతర్లీనంగా కలుగుతుంది. నువ్వు ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా గుర్తించబడ్డప్పుడు. అలా కాకుండా నువ్వు అందరిలో ఒకరిగా ఉంటే నీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏముంటది? నేను గుర్తించడానికి ఏముంటది? ఏమీ ఉండదు కదా. కనుక పరిశుద్ధాత్మ క్రీస్తు యొక్క ప్రోక్షించబడ్డటువంటి రక్తము వలన కలిగినటువంటి కొత్త జన్మ, ఈ మూడిటి వలన చెప్పన శక్యము కాని సంతోషానికి ఆరంభం కలిగింది విశ్వాస జీవితంలో. గతంలో ఈ పరిస్థితి లేదు. గతంలో అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినటువంటి స్థితి. నువ్వేమన్నా చెయ్యగలిగేటువంటి స్థితి, నీ ఇష్టానుసారంగా ప్రవర్తించగలిగేటువంటి స్థితి. ఒక మాట చెప్పాలంటే నీకేం ఫిల్టర్స్ లేవు. నువ్వేమన్నా చేయొచ్చు, ఏమన్నా అనొచ్చు. కానీ ప్రభునందు ఏర్పరచబడ్డటువంటి నూతనత్వం మాటలకు అందనిది, మరొకరికి విసిదపరిచిన గ్రహింపు కానిది, ఎవరికి వారు స్వానుభవంతో ఆనందభరితులై బ్రతికేది. ఎవరికి వారు నేనిది, నేను ఇది ఏంటో అది నీ ఐడెంటిటీ. సాధారణంగా గృహాల్లో మీ బిడ్డలకు మీ కుటుంబం యొక్క గొప్పతనం ఏది ఉందో అది చర్చించుకుంటారా? చర్చించుకోరా? మనం ఇలాగా, మనం ఇది అని చెప్పుకుంటారా? చెప్పుకోరా? అలా చెప్పుకోవడానికి రాజులు పాలకులు అవ్వాలా? కోటీశ్వరులు అయి ఉండాలా? మహా గొప్ప సంపన్నులు అయి ఉండాలా? ఈ ప్రపంచాన్ని శాసించేటువంటి శాసనకర్తలు అయి ఉండాలా? అలాంటి కుటుంబాలకే ఏదన్నా గొప్పతనం ఆపాదించబడే స్థితిదా? లేకపోతే ప్రతి కుటుంబానికి వారి వారి గొప్పతనం ఉంటుందా? ఉంటుందా లేదా? ఉంటది. సర్టన్ పారామీటర్స్ ఉంటాయి దానికి. మనం ఇది అది ఆ బిడ్డలు విన్నప్పుడు అది వాళ్ళని బలపరుస్తుంది. ఇక్కడ కంపారిజన్ లేదు, వేరొకరితో పోల్చేటువంటి పోలికకు స్థానం లేదు. ఎవరికి వారికే అది ఒకరి గొప్పతనం, ఒక కుటుంబం యొక్క గొప్పతనం మరొకరికి తెలియాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ తెలిసిన అవతల వ్యక్తికి అది గొప్పదిగా ఎంచబడాల్సినటువంటి అవసరం ఏమి, అలాంటి రూల్ ఏమీ లేదు. నాది నాకు గొప్ప కానీ నాది నీకు గొప్ప కాదు. అవునా కదా? అయినా మనమే మన కుటుంబాలతో మన బిడ్డలతో మాట్లాడుకునేటప్పుడు మన పితరుల మన కుటుంబం యొక్క గొప్పతనాన్ని ఖచ్చితంగా చాటుకుంటాం. అవి ఉంటాయి ప్రతి ఫ్యామిలీలో. ఇక్కడ ఆత్మ సంబంధమైన ఒక గొప్పతనాన్ని, గౌరవాన్ని, ఘనతను పేతురు గుర్తు చేస్తూ ఇది దేని వల్ల ఆరంభించబడిందో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, ఇది మునుపు లేనటువంటి స్థితికి ఆరంభం ఈ మూడు. అలాగే చెప్పన శక్యము కాటువంటి సంతోషాలకి ప్రస్తుతం ఉన్నటువంటి ఆధారం ఏంటి? అది ఒకప్పుడు లేనప్పుడు కలిగింది. ఇప్పుడున్నటువంటి ఆధారం ఏంటి అంటే ఆ మూడిటి యొక్క కలయిక వలన
క్రీస్తు రక్తము, పరిశుద్ధాత్మ, క్రొత్త జన్మ వలన ఈ కార్యం వల్ల ఏం సంభవించింది అని అంటే, మరలా 1-2 వచనాల్లో ఒక పదం వాడాడు, ఏర్పరచబడిన వారికి అన్నాడు. ఏర్పరచబడ్డవారు అంటే ద చోజన్, ద అనాయింటెడ్. వీళ్ళందరిలో నువ్వే. స్కూల్లో పిల్లలతో మాట్లాడేటప్పుడు టీచరు, ఇదిగో వీళ్ళందరికీ నేను లీడర్గా పెడుతున్నాను, యు ఆర్ స్పెషల్ అని ఒక పిల్లాడుదంటే ఆ పిల్లాడు ఎలా ఫీల్ అవుతాడు? చాలా గొప్పగా ఫీల్ అవుతాడు. వీళ్ళందరిలో నిన్ను ఎందుకున్నాను దీని కొరకు? ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ఇదే జరిగింది. ద చోజన్ పీపుల్, దేవుడు పేరు పెట్టి పిలిచిన వాడు, లేకుంటే ఎన్నుకొనబడినటువంటి జనాంగం. ఇది ప్రస్తుతం మన సంతోషానికి ఆధారం ఏమిటంటే, మనల్ని దేవుడు ఎన్నుకున్నటువంటి స్థితి. సత్యమందు ప్రతిష్ఠించబడ్డ వారిగా అది మనల్ని ఎన్నుకుంటేనే సాధ్యం అవుతుంది. దేవుని చేత ఎన్నుకొనబడితేనే సాధ్యం. క్రీస్తు ప్రభు యొక్క స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి సంఘములో ఒక అవయవంగా నువ్వు చేర్చబడటం అంటే ప్రభు పిలిస్తేనే సాధ్యం అవుతుంది. అంతేకాదు, ప్రభు నిన్ను ఎన్నుకుంటేనే, ఏర్పరిస్తేనే సాధ్యం అవుతుంది. లేకుంటే అందరిలో నువ్వు ఒకటి. ప్రభుకు వెలుపల నుండి జాబితాలో నువ్వు ఉంటావు. ఆలోచించాలి. నిన్ను దేవుడు ఎన్నుకున్నటువంటి విధానం. 5వ వచనములో ఎన్నుకొని నీ కొరకేదో భద్రపరచబడి ఉన్నది అన్నాడు. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, అంటే అది ఇప్పుడు మనకు కలిగిన రక్షణే కదా, అది మనకు కలిగేటట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఏదో ఒక స్వాస్థ్యాన్ని దాచి దానిని ఎవరికి ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తున్న క్రమంలో నిన్ను ఎన్నుకున్నాడు. ఈ మాటలు అర్థమైతే మన ఆత్మీయ జీవితానికి ఎంత గుర్తింపు ప్రభు యొక్క సన్నిధిలో ఉందో తెలుస్తుంది. నీకు నిత్య జీవాన్ని, ఆ స్వాస్థ్యాన్ని ఇవ్వటం కొరకు ఏర్పరచుకున్నాడట. నేను ఏర్పరచుకునే క్రమంలో పరిశుద్ధాత్మ ప్రభు అయిన క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము చేత నీకు కొత్త జన్మ అనుగ్రహించబడింది. అంత అసాధారణమైనదేమీ కాదు. గత వారం మేము ఒక పరసంబంధమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నాం. చర్చ్ గ్రూపులు కూడా పెట్టాను నేను. మీకేం అర్థమైందో అది? మార్కాపురంలో బాప్తిసం పొందినటువంటి శామ్యుయల్ రాజు గారు, మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఎవరికో బాప్తిసం వేయడానికి వెళ్ళారు మీరు అనుకున్నారేమో. అంత చిన్న విషయం కాదు, అసాధారణమైనటువంటి సంగతి అది. అసాధారణమైనటువంటి సంగతి. ఎందుచేత తెలుసా? దేని కొరకు అతను 25 సంవత్సరాల పాటు శ్రమ పడ్డాడో అది కాదని తెలిసింది ఆయనకు. దేని కొరకు ఒక 25 సంవత్సరాల పాటు తాను శ్రమించాడో అది కాదని అర్థమైంది. ఎలా ఉంటది ఊహించండి ఒకసారి, ఎలా ఉంటుంది? అది ఆయన ఒప్పుకుంటున్నప్పుడు ఆయన కళ్ళల్లో సంతోషం.
గతించిపోయినటువంటి కాలాన్ని బట్టి కానీ ఆ స్థితిని బట్టి కానీ ఆయనకేం చింత లేదు. ఎవరికైనా బాధ కలుగుతుంది, ఇన్ని సంవత్సరాలు కాలం వృధా అయిపోయిందనే బాధ కలుగుతుంది. కానీ ఆయనకు దానికంటే ఇప్పుడు పొందినటువంటి స్థితిని పట్ల కలిగిన సంతోషమే వ్యక్తపరుస్తా ఉన్నాడు ఆయన. ఇంతకాలం నేను వ్యర్థమైన వాడిని ప్రయాసపడ్డానా? అవును, అయిపోయింది అది. కానీ ఇప్పుడు తానికి దొరికినటువంటి ప్రవేశం, ఇకపై తాను చేయబోయేటువంటి పని, ఆయన ఇప్పుడు నేను దీన్ని పునఃప్రారంభించబోతున్నాను, నేను మళ్ళా తిరిగి ఆరంభించబోతున్నాను అనే మాట ఆయన నోటి వెంట నేను వింటా ఉంటే నేను ఆయన చూసి ఆశ్చర్యానికి గురయ్యాను. ఎవరు అనగలరు అలాగా? ఇప్పుడు నేను మరలా ప్రారంభించబోతున్నాను. ఇది ఇంతకాలం నేను క్రీస్తు మీద కట్టబడలేదని నేను అంగీకరిస్తున్నా. క్రీస్తు అనేటువంటి పునాది మీద నేను నిర్మాణం చేయబడలేదని నేను ఒప్పుకుంటున్నా. అది ఆయన పదం, ఆయన జీవితంలో జరిగినటువంటి కార్యం యొక్క నిర్వచనం. మనకి సులువుగా దొరికింది కదా, తేలిగ్గా దొరికింది. ఎందుకంటే మనకు దగ్గరే ఉన్నది ప్రభు యొక్క సంఘం. ప్రకటించబడతా ఉంటే దానిని మళ్ళా చులకం చేసేవాళ్ళు, హేళన చేసేవారు, దానికి ప్రక్కనే ఉండి హేళన చేసేటువంటి వారు సహజంగా ఉంటుంటారు. అందులో అంతర్భాగమై సుదీర్ఘ కాలం పాటు ప్రయాణం చేసి బయటికి వెళ్ళి హేళన చేసేవాళ్ళు ఉన్నారు మన దగ్గర. ఇది రంపపు కోత. ఇది మానసికమైనటువంటి సంఘర్షణ. వెలపలుండి బయటుండి లోపల వాళ్ళని హేళన చేయటం సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ అంతర్భాగమై ఇప్పుడు బయటికి వెళ్ళి తాను ఏ గతంలో సంతోషంగా ఉన్నాడో దానిని హేళన చేసేటువంటి ఒక దౌర్భాగ్యపు స్థితి మనిషికి పట్టకూడదు. కానీ అది పట్టిన వాళ్ళు మనకు చేతి వేడి దూరంలో ఉన్నారు. ఎందుకని ఈ సంగతి చెబుతున్నానంటే, అలాంటి గతి పట్టనివ్వకండి. ఆ దౌర్భాగ్య స్థితి పట్టనివ్వకండి. పడితే ఎవరేం చేస్తారు? ఎవరేం చేయలేరు. అందులో రోజులోకి కుంగి కుళ్ళి కృషించి దుస్థితిని అందులో అతిశయించడం జరుగుతూ ఉంటది. సాతానుడు అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధంగా వాటిని వాడుకుంటాడు. ప్రేమైన వాళ్ళ ఆలోచించాలి. ఏదో స్వాస్థ్యం పరలోకం ముందు భద్రపరచబడి ఉన్నదట, దాని కొరకు ఇదంతా. అది ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు, తాను ఏర్పరచుకున్న వారికే ఇచ్చేది. ఇక్కడ ఉన్నట్టు మనం అందరం కూడా దేవుని చేత ఏర్పరచబడ్డ వారము. ఏర్పరచబడటానికి ఆయన బలి, ఆయన రక్తం ప్రోక్షణ అవసరమైంది. దానిని దేవుడు చాలా సునాయాసంగా మన కొరకు ఆమోదించాడు. ఇకపోతే భవిష్యత్ ఆధారం దేనికి? చెప్పనశక్యముగా అటువంటి సంతోషాన్ని గురించి, భవిష్యత్ ఆనందం గురించి నేను మాట్లాడుతాను. గత ఆనందం, ప్రస్తుత ఆనందం చెప్పాను. ఇక భవిష్యత్ ఆనందం ఏంటి? 4వ వచనములో వాడబడ్డ అక్షయమైన నిర్మలమైన వాడబారదీయునైన స్వాస్థ్యము అన్నాడు. ఏంటి దాని లక్షణాలు? అక్షయమైన నిర్మలమైనది వాడబారనిది అన్న స్వాస్థ్యం. స్వాస్థ్యాన్ని బిడ్డలకు ఇచ్చేటప్పుడు ఉంటుందా, తరిగిపోయిందా?
బిడ్డలకి తండ్రి ఇచ్చే స్వాస్థ్యము ఉండేదా తరిగేదా అంటున్నాను నేను. తరిగిద్ది కదా, ఉండదు, తరుగుద్ది. పరలోక తండ్రి ఇచ్చేది కాదు, భౌతికమైన తండ్రులు ఇచ్చేది. బాబోయే ముందు బ్యాంకులో రిటైర్మెంట్ డబ్బులన్నీ వేసి అకౌంట్ నంబరు పాస్వర్డ్ కొడుకు ఇచ్చాడు, చూసుకుంటూ కూర్చుంటాడా? చూసుకుంటూ కూర్చోడానికి అకౌంట్ నంబర్ దేనికి? అసలు ఇవ్వకుండా పోద్ది, అక్కడే ఉంటాయి వీడి కోసం. పాస్వర్డ్ ఇచ్చింది దేనికి? తీసుకొని వాడుకొని. అది స్వాస్థ్యం కాదు. స్వాస్థ్యంగా తాను మలుచుకోగలగాలి దాన్ని. లిక్విడ్ క్యాష్ గురించి నేను మాట్లాడట్లా. ఉండడానికి ఇల్లు ఇస్తేనే కాపాడుకునేటువంటి స్థితి లేదు మనుషులకి ఈరోజు. ఉండటానికి ఇల్లు ఇస్తేనే కాపాడుకునే స్థితి లేదు. మానవుని యొక్క దౌర్భాగ్యతకు పరాకాష్ఠ చాలా రకాలుగా ఉంటా ఉంటది. మీకు ఈ ప్రపంచంలో చాలా మంది చేస్తుంటే ఒక అత్యంత హీనమైన పరిస్థితి గురించి చెప్తాను నేను. ఒక తండ్రి వాళ్ళ కొడుక్కి వాడు ఉండటానికి ఇల్లు ఇచ్చాడు. తండ్రి తాను ఉండటానికి ఒక గృహాన్ని ఇచ్చాడు. స్వాస్థ్యమేనాది? స్వాస్థ్యం. దాన్ని నమ్ముకున్న వాడికంటే ఈ లోకంలో మరొక నీచు ఉండడు. ఎందుకు తెలుసా? అది వాడు సంపాదించింది కాదు, పితరులు ఇచ్చిందేమో. కానీ తండ్రి తన కుమారుడు పట్ల బాధ్యతతో, ఇదిగో ఇది నేను ఇచ్చి వెళ్తున్నానంటే అది దేనికి గుర్తు తెలుసా? నువ్వు దీనిని అనుభవించి తర్వాత నీ కొడుకు దీన్ని ఇవ్వాలి అంటానికి గుర్తు. నువ్వు నా కుమారుడివే. డాక్యుమెంట్లు అదే రాసేది. నువ్వు నా కుమారుడు అయినందున, నా జ్యేష్ఠ కుమారుడు అయినందున, లేకుండా నా ద్వితీయ కుమారుడు అయినందున, నాకు అత్యంత ప్రీతికరమైనటువంటి కుమార్తెమైనందున ఇది నీకు ఇస్తున్నాను అని తండ్రి రాసిన దాన్ని ఆ స్వాస్థ్యాన్ని అమ్ముకునే వాడి కంటే దౌర్భాగ్యుడు మరొకడు లేడు. నేను మాట్లాడుతున్నది ఒక్కటే. నువ్వు ఎక్కడ ఏ పని కొరకు వచ్చినా సరే సాయంత్రానికి ప్రశాంతంగా వచ్చింది సేద తీరటం కొరకు అది ఆధారం. కానీ ఎంత తేలిగ్గా దీన్ని నమ్మేసేవాడు ఎప్పటికీ ఇంకొకటి కట్టడం సాధ్యం కాదు. కట్టలేడు, వాడు కొనలేడు. ఎందుకంటే ఆ మనస్సు, ఆ స్వభావం, స్వాస్థ్యం గురించి అంత రాకూడని తలంపు కుమారుడికి రాకూడదు. ఈరోజు అలాంటి సంస్కృతే ఉన్నటువంటి మనుషుల మధ్యలో మనం బ్రతుకుతా ఉన్నాం. అది దాని స్వభావ స్థితిని మార్చేది కాదు, అది మార్చరాదు. అది తరం వెంబడి తరం గడుస్తూ ఉండగా అనుభవించేది. నియమరాహిత్యం, సామాజిక నియమరాహిత్యం అక్కడే ఆరంభమవుతుంది. పరలోక సంబంధమైన స్వాస్థ్యాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ మన ఆధ్యాత్మికమైన అనుభూతి యొక్క గొప్పతనాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు. ఈరోజు మనకు దాన్ని ఇవ్వటం కొరకు ఏమేమి దాటుకుంటా వచ్చాడు దేవుడు, వేటిని దేనితో ఆరంభించాడో గుర్తు చేసుకోవాలి. నిర్మలమైనది, అక్షయమైనది, వాడబాడినది, దాని స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రాదు. అది శాశ్వత కాలం ఉండబోయేటువంటి స్వాస్థ్యం. అది ఇవ్వటానికి ఎప్పటి వరకు ఆగాల్సి వచ్చిందంటే కడవరి కాలం వరకు ఆగాల్సి వచ్చిందట. కడవరి కాలం 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యాన్ని ఇవ్వటానికి దేవుని శక్తి చేతే కాపాడట. మనల్ని కాపాడుకొని స్వాస్థ్యాన్ని ఇచ్చాడట. అంత ఆశమాషకు ఇచ్చింది ఏం కాదు.
విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుట కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడుతుంది. 9వ వచనానికి వెళ్దాం మళ్ళా. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి శ్రోతలు ఇది అర్థమై ఆనందిస్తూ ఉన్నారట. ఇదిగో ఈ రోజు ఈ సందేశాన్ని వింటూ ఉన్నటువంటి శ్రోతలకి ఇదే అనుభూతి ఉందా లేదా మీకు మీరే ప్రశ్నించుకోవాలి. వీరి ఆనందం ఎలా ఉంది, మరి మన ఆనందం ఎలా ఉంది? ఎంత గొప్ప అనుభూతే మనసుకు కలుగుతా ఉందా? ఎంత గొప్ప అనుభూతే కలిగిందా? ఒకరోజు వీరాంజీ గారు మాట్లాడుతూ చెప్పారు, నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఏం జరిగింది చెప్పాడు. ఆ తర్వాత సచిన్ గురించి తెలుసుకోవడం కొరకు చాలా చోట్లకి వెళ్ళిన తర్వాత ఈరోజు ఇక్కడ సత్యం కనపరుచుకుని పడ్డవా, నేను విశ్వాసంలో కొనసాగుతున్నాను అని ఒకరోజు ఆయన తన టెస్టిమనీ చెప్తారు. ఆ మనసుకి ఏదో అర్థమైతేనే అది కలిగేది. నువ్వెవరో నీకు అర్థం కావాలి. నువ్వెవరో నీకు అర్థం కాని కారణాన నీకు ఆపాదించబడ్డ ఆత్మీయ స్థితి సమృద్ధి నీకు అర్థం కాని కారణాన మనుషులు దేవునికి దూరం అవడానికి మార్గాలు ఎత్తుక్కుంటా ఉన్నారు. అది దూరమో కాదో కూడా తెలియదు వాళ్ళకి. రక్షణను, స్వాస్థ్యాన్ని, సంఘాన్ని భౌతికమైనటువంటి నేత్రాలతో చూసేటువంటి వారికి ఇది అన్నిటికీ అర్థం కాదు. దేవుడు ఏర్పరచుకొని నీకు ఇచ్చాడు ఈ రక్షణ. నిన్ను పేరు పెట్టి పిలిచి నీకు ఆపాదించాడు ఈ స్వాస్థ్యం. అయితే దీన్ని చెప్పనశక్యము అంటున్నాడే, వివరించటానికి వీలు పడదు అనే కదా దాని అర్థం. అదేంటి, దేన్నైనా వివరించవచ్చు కదా, దేనికైనా ఒక రూపాన్ని ఇవ్వచ్చు కదా. కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ పర సంబంధమైన స్వాస్థ్య సంతోషం చెప్పనశక్యము కాదంట. ఎందుకో నేను దీని గురించి నేను మాట్లాడుతున్నానంటే మనలో చాలా మందికి ఈ అనుభూతి గురించి తెలియదు. నోటితో నేను క్రీస్తు సంఘం అని గొప్పగా చెప్తామేమో అంతే. మీరు ప్రార్థన ఎక్కడికి వెళ్తారంటే ఎక్కడికి వెళ్తారో చెప్తారేమో అంతే. బాప్తిసం పొందారా అంటే ఎప్పుడో పొందాం అంటాం మనం అంతే. నాకు అర్థమైన ఆ మాటలు. మేము బాప్తిసం ఎప్పుడు ఇప్పుడా? ఇప్పుడు మా తాతల కాలం నుంచే మేము ప్రార్థనకి వెళ్తూ ఉంటాం. ఆ మాటలకి ఇప్పుడు మనం వింటూ ఉన్న దానికి చాలా తేడా ఉంది. ఇది అనుభూతి సంబంధమైంది. అవేమో సమాజం ప్రశ్నకి సమాధానం ఇచ్చేటువంటి ఆనవాయితీలో నుంచి చెప్పేటువంటి పదాలు, ఇదేమో భావజాలం. పదాలు వేరు, భావజాలం వేరు. భావజాలం అంటే దానిలో నువ్వు బ్రతికేది, దానిలో నుంచి నువ్వు బయటికి అన్నిటికీ రాలేవు, దాన్ని పోగొట్టుకునేటువంటి దానికి అన్నిటికీ సిద్ధపడవు. చనిపోతే దాని కొరకే చనిపోతే అందులో ఉండే ఆనందిస్తాం. రక్షణ అలాంటిది. చెప్పనశక్యము కానటువంటి మహిమాయుక్తమైన సంతోషము గలవారై వారు ఆనందిస్తూ ఉన్నారట. దాన్ని పేతురు రాసి ఇది చదువుతూ ఉంటే నాకుందా నిజంగా ఇలాంటి ఆనందం? నేను ఇలాంటి అనుభూతులనే ఉన్నానా? ఈ స్థానిక సంఘం అంతా ఇలాంటి అనుభూతిలో ఉందా? అనుభూతికి దగ్గరగా ఉందా? ఇలాంటి అనుభూతికి చాలా దూరంగా ఉందా అనిపిస్తే నాకు అనిపించింది, మరి దూరంగా ఉన్నామేమో, మనకి ఇలాంటి భావం లేదేమో. చాలా సాధారణమైన భావనే ఉంది. అది మాటలకు అందదు. చెప్పనశక్యముగానటువంటి
మహిమాయుక్తమైనటువంటి సంతోషముతో వారు ఆనందిస్తా ఉన్నారు. సంతోషము, ఆనందం మాటలకు అందనిది, వ్యక్తపరచలేనిది, రూపాన్ని ఇవ్వలేనటువంటి ఒక ఆధ్యాత్మికమైన అనుభూతికి గురవుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి రక్షించబడ్డ వారు. అయితే 6వ వచనంలో ఈ చెప్పన శక్యం కాని దానికి మనుషులెవరికి అర్థం కాని మరొక లోతైన దాని గురించి వివరించాడు. ఈ రెండింటికి కనెక్టివిటీ కుదరట్లా, కానీ పేతురు కనెక్షన్ పెట్టాడు. అదేంటో చూద్దాం. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుతున్నారు గాని, ఎంత ఆనందం అంట, మిక్కిలి ఆనందించున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. విశ్వాస సంబంధమైనటువంటి ప్రయాణంలో విశ్వాసులకు కొంతకాలం దుఃఖం అవసరం పడుతుందా? విశ్వాస సంబంధులైనటువంటి మనకు, రక్షణానుభూతిలో ఉన్న వారికి కొంతకాలం దుఃఖపడాల్సినటువంటి అవసరం కలుగుద్దా? మీరు దీన్ని నమ్మగలరా? అసలు వినగలిగేటట్టుగా ఈ మాట ఉందా? కొంతకాలం దుఃఖం ఎందుకు అంటే ఇది అవసరం అంటున్నాడు. అవసరమును బట్టి మీరు ఎంతమంది కనీసం కుటుంబ పరంగా, సామాజిక పరంగా కూడా ఇప్పుడు మనకి కొన్ని కష్టాలు అవసరం అని అంటారా? ఇప్పుడున్నటువంటి సమయంలో మన కుటుంబానికి కొన్ని కష్టాలు కావాలి, మన బిడ్డలకి కొన్ని కష్టాలు ఉంటేనే వాళ్ళు బాగుపడతారు అని ఏ తండ్రి అనగలరా? ఏ తల్లి? ఒక తండ్రి అంటే తల్లి ఒప్పుకుంటుందా? నేను బ్రతికుండగా అది సాధ్యపడదు, ఒప్పుకోనయ్యా, నా ప్రాణం పెట్టే సరే వాళ్ళకు సుఖం ఇస్తానంటది తల్లి. తండ్రి కూడా దాన్ని ఇష్టపడ్డావు. తన బిడ్డలకి దుఃఖం రావాలని, కష్టం రావాలని కోరుకోడు. మీకు వచ్చిన లాజిక్ చెప్తాను చూడండి. తన బిడ్డలు కష్టపడతారని ఒక తండ్రికి తెలిస్తే ఆ తండ్రి ఏం చేస్తాడు? తన బిడ్డలు కష్టపడతారని, తన బిడ్డలు సంతోషంగా లేరని ఒక తండ్రికి అర్థమైతే ఆ తండ్రి ఏం చేస్తాడు? ఈ లైఫ్ ఇంతే అంటాడా, లేకుంటే వారి సంతోషం కొరకు ఏదైనా చేయాల్సింది చేస్తాడా? తండ్రిలో ఏ తత్వం ఉంది? తండ్రిలో ఏ తత్వం ఉంది? తన బిడ్డలు సంతోషంగా లేరు, తన బిడ్డలు శ్రమ పడతారని తనకు అర్థమైతే ఏం చేస్తాడు? అవి తీసేయడమే ఆయన పని. కానీ ఈరోజు తమ బిడ్డలు కష్టపడుతున్నా, శ్రమ పడుతున్నా, ఆలోచన విధానంలో కానీ, ప్రణాళికల్లో కానీ, కార్యాచరణలో కానీ రవ్వంత మార్పు కూడా లేకుండా బ్రతికేటువంటి తండ్రులు ఉన్నారు. ఉన్నారా? ఉన్నారా లేదా? వారు కష్టపడుతున్నారని తెలుసు, వాళ్ళలో ఆనందంగా లేరని తెలుసు, అయినా ప్రణాళికలో ఏం మార్పు రాలి, దైనందిన జీవితంలో ఎలాంటి మార్పు రాల, చాలా క్యాజువల్ గా అంత బ్రహ్మాండంగా ఉంది, అరే నా కుటుంబం చాలా హ్యాపీగా ఉంది అనేటువంటి భ్రమలో బ్రతుకుతూ తమను తాము మోసపరుచుకునేటువంటి తండ్రులు కూడా ఉన్నారు. తండ్రికి ఉన్నటువంటి సహజమైనటువంటి స్థితి ఏంటంటే బిడ్డల కన్నీరుని చూడటానికి, బిడ్డల దుఃఖాన్ని, వేదన, శోధనకి ఆయన సాక్ష్యంగా నిలబడటానికి ఆ మనసు తండ్రిలో దేవుడు పెట్టలా. నీకు అర్థమైందా లేదా? తండ్రిలో ఆ మనసు దేవుడు పెట్టలా. బిడ్డల కన్నీటిని, వేదనని చూడలేడు ఆయన. దాని కొరకు తాను ఏం చేయాలో తక్షణమే మొదలు పెడతాడు. మన పాపంలో ఉన్నప్పుడు తండ్రి చేస్తున్న పని అదే. పరలోక తండ్రి యేసుక్రీస్తుని, తన కుమారుని యేసుక్రీస్తు యొక్క ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే మనము ఆ దుస్థితిలో ఉన్నామని చూసి,
వారి సంతోషం కొరకు, మన సంతోషం కొరకు కుమారుడిని త్యాగం చేశాడు. అది తండ్రి యొక్క తత్వం. ఇప్పుడు మనుషుల మధ్య ఎలా ఉన్నారంటే, ఏం జరగల, అంత బ్రహ్మాండంగా ఉంది, మా పిల్లలు భలే హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకేం తక్కువైంది. నానా విధమైనటువంటి శోధనలు అవసరాన్ని బట్టి కలుగు చేయబడతాయి అన్నాడు. అవసరమును బట్టి అనే మాట చాలా లోతైన మాట. ఏం అవసరం? నీకేది అవసరం? ఇప్పుడు నీ అక్కర్లు తీర్చబడటం అవసరం సాధారణంగా, కానీ ఇక్కడ అవసరాన్ని బట్టి శోధనలు కావాలంట. శోధనలకు అవసరం ఎప్పుడు కలుగుతుంది? అది పేతురు రాసిన పత్రిక యొక్క గొప్పతనం. పైగా దాని డ్యూరేషన్ చెప్పాడు, ప్రస్తుతం కొంతకాలం. ఎల్లకాలం నిన్ను కష్టపెట్టేటువంటి దేవుడు కాదు ఆయన, అలాంటి తండ్రి కాదు. ప్రస్తుతం కొంతకాలం. అది నీ అనుభూతిని పెంచి, నీ అనుభవాన్ని హెచ్చించి భవిష్యత్తుకు సిద్ధపరిచేటువంటి ప్రణాళిక. కొంచెం కాలం వాటిని అనుమతిస్తాడు. తెలియాల పిల్లలకి. అనుమతించేది భవిష్యత్తు సిద్ధపాటులో భాగం. పేతురు దీన్ని వివరిస్తూ ఉన్నాడు. అంటే శోధనలు, దుఃఖములో ఏముందని మనకు అర్థం అవ్వాలంటే, చెప్పనశక్యము గాని సంతోషం ఇమిచ్చాడని అర్థం కాదు. మన కుటుంబానికి ఎదురయ్యేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కదా, వాటిని నువ్వు ఎదుర్కోవడం కొరకు దేవుడు వాటిని అనుమతిస్తాడు. ఈ భావన రక్షించబడ్డ వారికి మాత్రమే. రక్షణ అనుభవం లేకపోతే నాకెందుకు ఇచ్చావయ్యా దేవుడా అంటావు నువ్వు. కానీ నువ్వు రక్షణలో కొనసాగితే ఆ అవసరాన్ని బట్టి నీకు అనుగ్రహించబడ్డాయి, వాటిని నువ్వు దాటాలి. దాటడం నేర్పుతాడు దేవుడు. అవి అవసరము, ఎందుకంటే అది నిన్ను సిద్ధపరిచే కనుక. చెప్పనశక్యము గాని మహిమాయుక్తమైనటువంటి సంతోషము గలవారై ఆనందిస్తూ ఉన్నారు అని చెప్పాడు కదా. ఆ చెప్పనశక్యము కానటువంటిదే ఈ స్థితి. అవసరాన్ని బట్టి కలిగేటువంటి శోధనలు, దీన్ని ఎవరు వినలేరు, విని అంగీకరించలేరు. కానీ దేవుడు దాన్ని రూఢీపరిచి మనకు అంగీకరిస్తాం, మన జీవితానికి ఆమోదింపజేస్తాం. 4వ అధ్యాయము 12-13 చదివితే, పేతురు రాసిన పత్రిక 4:12-13లో దీని వివరణ మాట్లాడుతూ, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఏదో మహాశ్రమ కలుగుతుంది, మీరు ఆశ్చర్యపడద్దు. ఎలా అనగలడు పేతురు ఈ సంగతులు? మహాశ్రమ కలుగుతుంది, ఆశ్చర్యపడద్దు అంటాడండి. అవి మానవుని జీవితంలో సహజం అయితే, అంతర్భాగం అయితే, విశ్వాస జీవితంలో అవసరం. మనిషికి సహజంగా కష్టాలు వస్తాయా లేవా? వస్తాయా రావా అంటానండి. వస్తాయి. అతనికి అవి అవసరమా? మనిషికి సహజంగా ఎదురయ్యేటువంటి కష్టాలు అతనికి అవసరమా అంటున్నాను నేను. వాక్యం తెలిసిన మనం అవసరం అంటాం. అదే మాట అతన్ని అడుగుదాం, ఆ కష్టాలు ఎదుర్కొన్న వ్యక్తిని అడుగుదాం, ఇవి నీకు అవసరమా అంటే ఏమంటాడు? ఎవరు కోరుకుంటారా కష్టపడి? ఎవరు కోరుకుంటారు ఇష్టపడి? మనం అనగలం అది అవసరం అని. ఎందుకంటే అందులో నుంచి అనుభవం పెరుగుద్ది కనుక. మన తాత్పర్యం అవసరం, కానీ అతని అంతరంగంలో అవి అవసరం అని ఉండదు, అవి పోవాలని అనుకుంటాడు. కానీ ఇక్కడ మహా అగ్ని వంటి
అగ్ని వంటి మహాశ్రమ గుర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడొద్దు. మహాశ్రమ కూడా వింత కాకూడదట. అవి వస్తాయి, పోతాయి. ఎందుచేతనంటే వాటికి ఒక కాల నిడివిని దేవుడు ఏర్పరిచాడు. అవసరాన్ని బట్టి అవి అనుమతించబడతాయి. వాటి పని పూర్తయిన తర్వాత తీసేయబడతాయి. ఏంటి వాటి పని అంటే నిన్ను బలపరచడం, నిన్ను స్థిరపరచడం, నిన్ను అత్యానంద భరితునిగా చేయటం, చెప్పనశక్యము గాని మహిమాయుక్తమైనటువంటి సంతోషాన్ని నువ్వు అనుభవించేటట్టుగా చేయటం. ఇదేదో పేతురు రాసిన పత్రిక చాలా ఆత్మీయ స్థితికి వెళ్ళిన తర్వాత రాస్తున్నటువంటి పత్రిక అనుకోబాకండి. అది ఎంత వాస్తవమో దాంతో పాటు ఇవి అపోస్తుల యొక్క పరిచర్య ఆరంభంలోనే అనుమతించబడ్డాయి. అపోస్తుల గారు 5వ అధ్యాయము 40-41 మనం చదివితే, అపోస్తుల గారు 5వ అధ్యాయం 40-41, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి, దీనిపైన ఏం జరిగింది? 40వ వచనం, వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి కొట్టించడం ఏంటంటే, పిలిపించి ఎవరిని కొట్టిస్తారా? పిలిపించి కొట్టించేది ఎవరిని? నేరస్తులు కదా. ఒక పెద్ద సభలో నేరస్తుని పిలిపించి నిర్ధారణ చేసి కొట్టిస్తాడు, అది శిక్ష. ఇక్కడ వీళ్ళు ఏమి నేరం చేయలా. నేరం చేయకుండానే అది నేరమని ప్రజల చేత భ్రమపరచబడితే పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. విడుదలైన తర్వాత విడుదల చెందిన వారు, ఓహో ఈ పని చేస్తే కొడుతున్నారు, ఇక మనం చేయొద్దు అనుకోవాలా. పిలిపించి కొడతారు కదా. పిలిపించి కొట్టడానికి ఎవరు అంగీకరిస్తారు? ఎవరు ఒప్పుకోరే? అది చాలా అవమానకరమే. కానీ ఇక్కడ నుండి మహా గొప్ప యోధులు దాన్ని అవమానంగా తీసుకోవాలా. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుతూ మహాసభ నుండి వెళ్ళిపోయి కొట్టిన తర్వాత సంతోషంగా వెళ్ళారట అక్కడి నుంచి. నాకు ఇది తగిందే, ఈ నామం కొరకు ఎన్ని అవమానాలు పట్టినా పర్లేదు అంటే అది అవమానమా కాదా? పిలిచిపించి కొట్టించడం అవమానం వాళ్ళకి అర్థమైంది. అయితే ఈ అవమానాన్ని పొందటానికి తాము సిద్ధమే అని నిర్ణయించుకొని మరలా బయటకు వెళ్ళి ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించు యేసే క్రీస్తుని ప్రకటించుండ్రి. కొట్టిన తర్వాత ప్రతిరోజు చెప్పేది ఎవరు? పిలిపించి కొట్టించా ప్రతిరోజు ఎవరు చెబుతారా? దొంగచాటుగా చాటు మాటున చెప్పుకోవాలి లెక్క ప్రకారంగా, తెలిస్తే కొడతారేమోనని. పిలిపించి కొట్టించిన తర్వాత ఇక భయపడేది ఏం లేదు, రోజు చెప్పొచ్చు. ఎందుకంటే అవే దెబ్బలు కదా. ఈ రోజు యవనస్తులైన పిల్లలు డ్రగ్స్ పట్టుబడ్డ వాళ్ళు, లేకుంటే చెడ్డ కార్యక్రమాలకి పదే పట్టుబడతా పోలీస్ స్టేషన్లో దెబ్బలు తినే వాళ్ళకి ఇక భయం ఉంటుందా? భయం ఉండదు. ఒక్కసారి పోలీసులు దెబ్బ పడ్డ తర్వాత రెండోసారి భయపడాల్సిన అవసరమే ఉండదు. అది జీవితంలో భాగం అయిపోతుంది. అంత మొండితనం, అంత రాడు తెలియటువంటి తత్వం మనసుకు కలుగుతుంది. మనకి దేవుని బిడ్డలుగా ఈ గొప్పతనం అర్థం కావాలి, ఈ భయం అర్థం కావాలి, ఈ భాగ్యం అర్థం కావాలి. దానిని భద్రపరుచుకోవడం కూడా తెలియాలి. పేతురు చెప్పింది దీనికంటే ముందే అపోస్తుల కార్యాల్లో నెరవేర్చబడింది. ఈరోజు క్రైస్తవ జీవితాల్లో కూడా
ఇలాంటివి అనుమతించబడతానే ఉంటాయి. వారికి ఎదురైనవే మనకి ఎదురవుతాయి. అదే నేను ఇక్కడ మాట్లాడుతుంది కలగబోయేటువంటి శ్రమల గురించి, ఇబ్బందుల గురించి, కష్టాల గురించి, కన్నిటి గురించి నేను మాట్లాడట్లేదు. కానీ మనం పొందినటువంటి రక్షణ చెప్పనశక్యము కానిదన్న సంగతి అర్థమైతే చాలు, ఆ అనుభూతిలోకి రాగలిగితే చాలు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఈ సంగతి ప్రస్తావించి తనకెదురైన వాటి గురించి కూడా చాలా అనుభూతితో చెప్పాడు. 2 కొరింథీ 4వ అధ్యాయం 17వ వచనంలో ఎదురయ్యే వాటి గురించి మాట్లాడుతూ, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాం కనుక ఇక్కడ మాత్రముండు మా తొలకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యం. ఆలోచించాలి. ఈరోజు క్రీస్తు యేసు నందు మనకు భాగ్యం దయచేయబడింది. కానీ ఆ భాగ్యంలో ఎదుర్కోవాల్సినటువంటి గొప్ప గొప్ప శ్రమలు, శోధనలు మాత్రం అంతగా ఇంకా రాలా. కానీ మనకు కలిగిన వాటికే మనం మెలికలి తిరిగిపోతా ఉన్నాం. నీకేం తెలుసు నా బాధలు అంటాం. ప్రతి ఒక్కడు అనే మాట ఇదే, ఎవరు కలిగించినా సరే. నీకేం తెలుసు నా బాధలు. ఓ చిన్నపిల్లని కలిసిన వాడు ఆ మాట అంటున్నాడు, ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. ఏందిరా అంటే వాడి బాధల వర్ణ అంటే. అంటే ఎవరి వయసుకు తగ్గటువంటి స్థితిలో ఆ అంతరంగంలో ఎవరికి చెప్పుకోలేని బాధలు, వేదనలు మనిషి జీవితంలో జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికంటే అతీతమైంది, వీటన్నిటికంటే గొప్పది, మాటలకు అందనిది, చెప్పనశక్యము కాని మహిమాయుక్తమైన సంతోషము గలది. దానిలో మనం ఆనందించవలసినటువంటి రక్షణ అనుభవం. ఇది ఎలాంటిదంటే నిన్ను దేవుడు చాలా ప్రత్యేకపరిచి ఏర్పరుచుకున్నాడని ఒక్క సంగతి నీకు అర్థమైతే చాలు. ఇది ఒక్కటే నీకు అర్థం. ఎవరి పైన అయితే దేవుని కృప ఉంటుందో వారు మాత్రమే రక్షణలోకి వస్తారు. ఎవరి పైన అయితే దేవుని కృప ఉంటుందో వారు మాత్రమే సత్యాన్ని కనుగొని అందులో ప్రవేశిస్తారు. ఆ కృప లేని వారు అందరిలో ఒకరిగానే జనాభా లెక్కలో మాత్రమే ఉంటారు. నీ పౌరసత్వం పరలోకం ముందు దాచబడి ఉందన్న సంగతి ఎంత అనుభూతితో కూడింది. ఆ అనుభూతి నీకు ఇవ్వడానికి అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించి నీకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. దీని గురించి ప్రవక్తలు ప్రవచించారు. ఈరోజు మనం ఉన్నటువంటి స్థితి ప్రవక్తలు ప్రవచించింది. నీ చుట్టూ ఉన్న వారందరికల్లా నువ్వు ఎన్నుకొనబడినటువంటి దానము, ఎన్నుకొనబడినటువంటి వాడము. అది నీవు నీ అంతరంగంలో కనుక అనుభూతి చెందకపోతే నీకు ఆ ప్రత్యేకత ఆపాదించబడదు. నీ ఆలోచన
నీ కార్యాచరణ, నీ పనితీరు, నీ ప్రణాళిక, నీ సిద్ధపాటు అన్నీ రక్షణ పొందకుండా ఉన్నటువంటి నీ స్నేహితునికి వేరుగానే ఉండాలి. అది లేకుండా బ్రతికేటువంటి ఆత్మీయ ప్రయాణం వృధా. ఏమిటి నీ ప్రత్యేకత? నీ ప్రత్యేకతను అసలు గుర్తించావా, గుర్తించలేదా? 7వ వచనం, అసించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము బంగారం కంటే విలువైంది ఏంటంట? బంగారం కంటే విలువైంది ఏంటి? మీ విశ్వాసం అమూల్యమైనది. నశించిపోతున్న బంగారమే అగ్ని చేత కాల్చబడి దాని మలినాన్నంతటినీ తీసేసుకుంటది. దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము సాధనలకు నిలిచినదై. ఈరోజు మనం ఈ గొప్ప అనుభూతి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మన దగ్గర ఉన్నటువంటి వెండి, బంగారు, మిగిలిన వెలగల వస్తువులన్నిటికంటే విలువైంది ఏంటి? మన విశ్వాసం. దేని మీద ఆధారపడింది ఆ విశ్వాసం అంటే, పొందబో స్వాస్థ్యంపై ఆధారపడి ఉంది. దేవుడు నీకు ఇవ్వబోయేటువంటి బహుమానంపై ఆధారపడి ఉంది. అదన్నిటికంటే విలువైంది, వెలకట్టలేనిది, చెప్పనశక్యము కానటువంటి మహిమాయుక్తమైనటువంటి సంతోషం. వీళ్ళు ఎంతమందికి విశ్వాసం ఉంది? సరే, ఎంతమందికి లేదు? ఇక్కడ విశ్వాసం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరం విశ్వాసం ఉన్న వాళ్ళని, రైట్. అయితే ఆ విశ్వాసము ఇదిగో ఇక్కడ ఈ 1వ అధ్యాయంలో రాయబడ్డ పారామీటర్స్ మధ్యలో ఉందా లేదా అది ఆలోచించుకుందాం చాలు. విశ్వాసం లేని వాళ్ళం అంటే మన మనస్సాక్షి చెప్పుకోదు. అదేంటంటే, ఇంతకాలంగా ప్రభు యొక్క సంఘంలో కొనసాగుతున్న మమ్మలను విశ్వాసం లేని వారు అంటారు, నీ నోరు ఎలా వచ్చిందంటారు మీరు. సరే, ఉన్నదా? ఉంటే ఏ పారామీటర్స్ మధ్యలో ఉంది? ఇదిగో చెప్పనశక్యము కానంత మహిమాయుక్తమైన సంతోషమే నీ జీవితంలో ఉందా? నాకింతకంటే మరి జీవితానికి ఏం కావాలండి? ఇది చాలు, నా కుటుంబం ఈ భూమి మీద ఉన్నంత కాలం రక్షణలో కొనసాగితే చాలు, ఇంకేం ఒక్కర్లు అనుకునేటువంటి తల్లిదండ్రులు ఎంతమంది? అయినా సరే కావాలి కదండి, అవి లేవుగా. సరే, అలాగే అనుకో. నేను వద్దంటం లేదు, వాడికి ప్రయాసపడాల్సిన అవసరం లేదు. నీకున్నది ఎప్పటికే అన్నిటికంటే విలువైంది అని చెప్పదలుచుకుంది. నా పాయింట్ అది. నీకు కావాల్సిన వాడిని నీ బిడ్డల కొరకు సమకూర్చేటువంటి పని ఇంకా నీకు అక్కర్లేదని నేను చెప్పట్లా. ఎప్పటికీ నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసము అన్నిటికంటే గొప్పదే. దేనికంటే గొప్పది? నువ్వు దేన్నైతే చాలా విలువైందని అనుకుంటున్నావో ఆ బంగారము కంటే గొప్పది. సోదరులు ఇక్కడి నుంచి మానేస్తారేమో, బంగారం కొంటాం, విశ్వాసం ఉంది కదా చాలండి. విశ్వాసం ఉంది కదా, అది అంత విలువైంది. అది గ్రహించాలి, దాన్ని కాపాడుకో. నువ్వు కాపాడుకోవాల్సింది నీ విశ్వాసం. దేని చేత? ఈ లోక సంబంధమైనటువంటి శోధనలు నిన్ను సరైన దారిలోంచి పక్కకు లాక్కెళ్ళేటువంటి పరిస్థితులు ఎప్పుడు నీ వెనువెంటే ఉంటాయి. నీవు మాత్రం నీతిని, భక్తిని, సత్యాన్ని విడిచిపెట్టకూడదు. అదే నువ్వు దాన్ని కాపాడుకుంటావు. నిన్నెవరు ప్రలోభానికి గురి చేసినా సత్యంలో నుంచి తొలగిపోవు. తొలగిపోకుండా ఉండాలంటే ఇది అత్యంత విలువైందని నీకు అర్థమైంది. ఎంత విలువైందో తెలుసా? నువ్వు ఇంకొకరికి చెప్పేది కాదు, ఇంకొకరికి వివరించినా అది అర్థమయ్యేది కాదు. నీకు మాత్రమే అర్థమయ్యేది, నీకు మాత్రమే అది గ్రహింపగలగాలి. గ్రహింపగలిగితే దాని నుండి నువ్వెన్నటికీ
తొలగిపోతారు. నిన్నెవరు పక్కకి దారి పండించదు. శ్రమయను ఖడ్గమైన మరి ఏదైనా క్రీస్తు యేసు యొక్క సరళత నుంచి నిన్ను ఎడబాపున నిన్నేది వైదొలగించలేకుండా ఉండేంత గొప్పది నీవు కలిగి ఉన్నటువంటి రక్షణ ఆనందం. అది శ్రమల వలన పరీక్షించబడుతుంది. ఆ ఫలము గొప్పది. అది నీకు ఆపాదించటానికి పరిశుద్ధాత్మ నిర్దోషమైన క్రీస్తు యొక్క రక్తం ఈ రెండింటి సమ్మేళనంలో అనుగ్రహించబడ్డ క్రొత్త జన్మ. దాన్ని కాపాడుకుందాం, భద్రపరుచుకుందాం. చెప్పనశక్యము కానీ మహిమాయుక్తమైన సంతోషంలో యేసు ప్రభు యొక్క రాకడ వరకు ఇంతకంటే మన జీవితానికి మరేది అక్కర్లేదు, దీన్ని కాపాడుకుంటే చాలు అనే అనుభూతిలో ముందుకు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనందరకు దయచేయండి.